రాజమండ్రిలోని సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ గేట్ల మరమ్మతుల కోసం 150 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. బ్యారేజ్లోని 175 ప్రధాన హైడ్రాలిక్ గేట్లను 22 ప్రధాన కాల్వల గేట్లకు మరమ్మతులు చేసి కొత్తవి ఏర్పాటు చేసే పనులు చేపడతారు. 1982లో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ పునర్నిర్మాణం తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. తొలిసారిగా బ్యారేజ్ గేట్లు ఆధునికీకరణ పనులు ప్రభుత్వం చేపట్టబోతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఇప్పుడు మనం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. సర్ ఆర్థర్ కాటన్ ఆ బ్యారేజీ నిర్మాణం తర్వాత ఇది ఇప్పటి వరకు కూడా మరమ్మతులకు నోచుకోలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు 150 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఈ బ్యారేజీ మరమ్మతుల కోసం మంజూరు చేసింది. ఈ నిధులు మంజూరు చేసినట్టు మంత్రి నిమ్మల రమానాయుడు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 150 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇది 1982లో పునర్నిర్మాణం జరిగింది. 82లో వరదల కోసం అంటే 79లో వచ్చిన గోదావరి వరదలకి మొత్తం బ్యారేజీ ఇక్కడ కొట్టుకుపోవడంతో ఆనకట్ట కొట్టుకుపోవడంతో తిరిగి పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం చేసినప్పుడు ఈ ధవళేశ్వరం బ్యారేజీ దాదాపుగా 175 గేట్లతోటి దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే 4 ఆర్మ్స్ కింద ఉంటుంది. అంటే 4 ఆర్మ్స్లో ఒకటి ధవళేశ్వరం, అలాగే మద్దూరు, బొబ్బర్లంక, రాలి ఇలాగా 4 ఆర్మ్స్ కింద ఇది ఉంటుంది. 4 ఆర్మ్స్తో కలిపి మొత్తం 175 గేట్లు ఉన్నాయి. 175 గేట్ల ద్వారానే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే భారీ వరద అంటే 50,000 క్యూసెక్కుల నీరు వచ్చినప్పటికీ కూడా ఈ గేట్ల ద్వారానే సముద్రంలోకి వశిష్ట, వైనతయ, గౌతమి నదుల ద్వారా దిగుకి విడుదల అవుతుంది, సముద్రంలో కలుస్తుంది. అయితే 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ బ్యారేజీని ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఇప్పటివరకు చూసినట్లయితే ఈ గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. దాదాపుగా 43 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయితే మధ్య మధ్యలో కొన్ని గేట్లు మొరాయించడం, కొన్ని గేట్లు మోటార్లు ఆగిపోవటం అన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ అప్పటికప్పుడు రిపేర్లు చేసి తిరిగి వరదల సమయానికి వీటిని సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే గత 10-15 ఏళ్ళుగా చూసినట్లయితే ఈ ఆర్మ్స్లో దాదాపుగా అన్ని చోట్ల కూడా 175 గేట్లలో కూడా అనేక సాంకేతిక మరమ్మతులు, సాంకేతిక లోపాలు కనిపిస్తున్నాయి. గేట్లు పూర్తిగా ఎత్తడానికి మోటార్లు సహకరించకపోవడం, గేట్ల నుంచి నీరు దిగువకి లీక్ అవడం, దానివల్ల ఇక్కడ నీటి మట్టం పడిపోవడం ఇలాంటి సందర్భాలు అనేకంగా చోటు చేసుకుంటున్న పరిస్థితి. అంటే మొత్తం 175 గేట్లతో పాటు ప్రధానంగా అంటే ఈస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా, మధ్య డెల్టా ప్రధాన కాలువలకు దాదాపు 12 గేట్లు ఉన్నాయి. ఈ 12 గేట్లు కాకుండా 10 గేట్లు ఎప్పుడైతే ఇది వరద వచ్చి ఆగిపోయిన తర్వాత దాదాపుగా ఇది మట్టి అంతా పూడికంతా పూడిపోతుంది, ఉండ్రు మట్టి అంతా ఈ గేట్ల దగ్గర ఉండిపోతుంది. దాన్ని క్లియర్ చేయడానికి ప్రత్యేకించి స్లూయిస్ ఉంది. ఆ స్లూయిస్లో మళ్ళీ 10 గేట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 197 గేట్ల వరకు ఈ ధవళేశ్వరం బ్యారేజీలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీలో 4 ఆర్మ్స్లో కలిపి ఉన్నాయి. ఈ 4 ఆర్మ్స్లో ఈ తలుపులు అంటే ఏవైతే గేట్లు ఉన్నాయో ఈ గేట్లని పూర్తి స్థాయిలో రిపేర్లు చేసేందుకు, అలాగే పనికి రాని గేట్ల వద్ద శిథిలమైన గేట్లను స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయటం, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన ఏదైతే పరికరాలు ఉన్నాయో అవి పాడైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేయటం, అలాగే ఏదైతే గేర్లు తోటి ఈ తలుపులు ఎత్తుతారో ఈ మోటార్లు ఉన్నాయో ఇవి కనుక ఈ పని చేయని పక్షంలో వాటిని కొత్తగా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కలిపి 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బ్యారేజీ నూతన హంగులు ఏర్పడుతుంది దీంతో అని చెప్పి ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదన చేశారు. దీనికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇప్పుడు 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీనికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ వచ్చే వరదల తర్వాత మొత్తం గేట్లు ఏదైతే 175 గేట్లతో పాటు 22 గేట్లు అంటే స్లూయిస్లు, అలాగే పంట కాలువలకు ఉన్న ఈ గేట్లన్నీ కలిపి 197 గేట్లకు కూడా మరమ్మతులు ప్రారంభిస్తారు. ఇది ఎంతకాలం ఎన్ని రోజుల్లో చేస్తారనేది ఈ టెండర్లు ఖరారైన తర్వాత తేలుతుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ వరదల సమయంలో కనుక ఏమైనా గేట్లు కనుక మొరాయించి పైకి లేవకుండా మొరాయించినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. వచ్చిన ఎగువ ప్రాంతం నుంచి అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం కురుస్తున్న
భారీ వర్షాలకి దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కూసెక్కల నీరు దిగువకు వస్తూ ఉంటుంది. అలాగే 1986లో అత్యధికంగా ఇక్కడ వరద ప్రవాహం నమోదైంది. దాదాపు 36 లక్షలకు పైగానే వరద నీరు ప్రవహించింది. అలాంటప్పుడు కూడా ఈ గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వరద ప్రవాహాన్ని దిగువకి విడుదల చేయడంలో ఇక్కడ సమర్థవంతంగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇది 43 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ మరమ్మతులు శిథిలమైన గేట్ల దగ్గర అలాగే రిపేర్లకు వచ్చిన గేట్ల దగ్గర కొత్తవి ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంకల్పించిందని చెప్పొచ్చు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.